వైకుంఠపాలి అని ఆడకూడదని మేము అడుగుతున్నాం. నిజమే, వైకుంఠపాలి వద్దులే, 2 టర్ములు నువ్వే కంటిన్యూగా ఉన్నారు కదా. నువ్వే 96లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, మళ్ళీ 99 ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా 9.5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అడుగు కూడా తీసుకొని పోకుండా 40 టీఎంసీలు నువ్వే ఫౌండేషన్ వేసి మళ్ళీ 5 టీఎంసీలు తీసుకొని వచ్చేసి 5 టీఎంసీలు కూడా 1 కిలోమీటర్ కాదు, 1 మీటర్ కూడా కాలుదైన చరిత్ర నీది. అంత ఘన చరిత్ర నీ వెనకలు పెట్టుకొని ఈరోజు వైకుంఠపాలి చేయొద్దండి అని నువ్వు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం నువ్వా అంటే నేను అడుగుతాను. పోతే పోయి ఈ రోజైనా మేము ఈ 4 ఏళ్ళలోనే మేము చేస్తామంటే నువ్వు చేయలేకున్నావు. పోలవరానికి నువ్వు కదా ఈ గతి పట్టించింది. ఈ రోజుకైనా అందరి నివాసం నీ చరిత్ర నీకు ఎప్పుడన్నా ఒకటి ఉందా? ఎప్పుడు కుదించడం తప్ప మరొకటి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. హంద్రీనీవా అనేది 4 జిల్లాలకు కాకుండా హంద్రీనీవా ఏదైతే మాల్యాల దగ్గర కానీ ముచ్చుమడి దగ్గర కానీ లిఫ్ట్ చేసేదాని నీళ్లు కేవలం కర్నూలు అనంతపురం జిల్లాకే 6 లక్షల ఎకరాలకు కాదు కదా, ఇంకా అవసరం వస్తే ఎక్కువ దానిలో కూడా ఇచ్చి చెరువులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి 2 జిల్లాలకే పరిమితం చేస్తూ అటు నుంచి కూడా గాలేరు నగరి నుంచి అంటే గండికోట దగ్గర రిజర్వాయర్ నుంచి కూడా ఈ హంద్రీనీవా అంటే కడప, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలకు కూడా హంద్రీనీవా కాలువకు సమన్వయం చేస్తూ అనుసంధానం చేస్తూ ఆ 2 జిల్లాలకు అక్కడ నీళ్ళు లేనిది అంతకంటే పెద్ద నిర్ణయం కావాలా?